అన్న మీరు యాక్టర్‌గా ఇన్ని మంచి పనులు చేస్తున్న అందరికీ తెలుసు. ఎందుకంటే ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో బొకేలొద్దు కాకుండా ఒక ఇద్దరు అమ్మాయిలు. యాహ్! అంటే 'టెంపర్' లాంటి సినిమా చేసినప్పుడు రూ. 1 ప్రతి దానికి డొనేట్ చేయాలి. ఇలా ఎక్కడెక్కడ మీరు 'పునీత్ రాజ్‌కుమార్' వాళ్ళ బట్ ఇలాంటప్పుడు కూడా యాక్టర్‌గా ఇంత మంచి పేరుండి మీకు అయిన దాంట్లో ఇంత చేస్తున్నప్పుడు కూడా వై పాలిటిక్స్? ఎందుకంటే అక్కడ చాలా మందితో రాళ్ళు ఇసురుతానంటారు, మాటలు ఇసురుతానంటారు. ఇవన్నీ కూడా అవసరం అంటారు విశాల్ గారికి. అంటే అంత సాఫ్ట్ హార్టెడ్ పర్సన్. అందరూ అలా అలా అనుకుంటే మనం ప్రజలకి ఎవరు మంచిది చేసేది? ఎవరైనా బీ ద చేంజ్. మార్పులు జరగాలంటే నువ్వే ఆ మార్పు. మార్పులు జరుగుతుంది మనం కూర్చొని చూసుకుందాం అలా కాదు. నువ్వే ఆ మార్పు. మార్పు చేయాలంటే నువ్వు మార్పు దిగాలి. రంగంలో దిగాలి. మామూలు విషయం కాదు. ఈ ఈ సమాజంలో ఇప్పుడున్నే కాలంలో మంచిది చేసేది చాలా కష్టం. చెడ్డది చేసేది చాలా ఈజీ. సో, యాహ్! ఇన్ దట్ వేస్ తప్పే కాదు. బట్ ఎప్పుడు ప్రామిస్ చేస్తున్నారు నాకు మంచి తెలుగు ఫిల్మ్ స్ట్రెయిట్. వస్తుంది. డెఫినిట్‌గా వస్తుంది. అదే ఆ టైం కరెక్ట్‌గా డైరెక్టర్ చేతుల్లో ఉంది. మంచి డైరెక్టర్ దొరికారంటే 100% ఇట్ విల్ హ్యాపెన్. సూపర్బ్ అన్న. అండ్ ఫైనల్లీ 'రత్నం' గురించి ఆడియన్స్‌కి. ఏప్రిల్ 26థ్ 'రత్నం' సినిమా వస్తుందండి. డెఫినిట్‌గా మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. ఈ సంవత్సరం ఆఖరిలో డిటెక్టివ్ 2 అప్పుడు మీరు నన్ను తిట్టొచ్చు. "రేయ్! నువ్వు చెప్పావు కదరా! ఆ రోజు మేము ఎళ్లి చూసాం సినిమా" అని. కానీ డెఫినిట్‌గా ఆ విషయం కలిగించదు. మీరు ఆనందించి మీరు చెప్తారు. విషయాలు చెప్పింది కరెక్టే. అంత ఓపెన్‌గా చెప్పాడు. ఆ విషయాలన్నీ సినిమాలో ఉందని మీకు నచ్చుతుంది డెఫినిట్‌గా. తప్పకుండా థియేటర్‌కి వెళ్ళి ఏప్రిల్ 26 సమ్మర్ మీ ఫ్యామిలీతో అందరూ పిల్లలతో పాటు మీరు ఈ సినిమా ధైర్యంగా చూడొచ్చు.